హలో నమస్తే సతీష్. నమస్తే. సార్ నమస్తే సార్. మరి నమస్తే. కాసేపట్లో ప్రధాని మోదీ రాబోతున్నారు. ప్రధాని మోదీ ఏం ప్రకటన చేయొచ్చు, ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం అడగచ్చు, ఈ అంశాలన్నీ నిన్న మొన్న మనం డిస్కస్ చేశాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రీస్టార్ట్ అంటే అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అన్న కోణంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రధానంగా ఇది సంపద సృష్టికి ఉపాధికి చోదక శక్తిగా మారబోతుందన్న ఒక కామెంట్ చేశారు. అంటే అంతర్జాతీయంగా అమరావతికి ఆ ఖ్యాతి రావడానికి మిగతా రాజధానులతో పోటీ పడుతూ వేగంగా వృద్ధి చెందాలంటే ఏం జరగాలంటారు సార్? ముఖ్యంగా వినిపిస్తుందా సతీష్ గారు? వినిపిస్తోంది సార్, ఇప్పుడు వినిపిస్తోంది సార్. యా ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అమరావతి అన్నదాన్ని ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని అన్నారు. అంటే ఇది తనకు తానే దాన్ని ఫైనాన్స్ చేసుకోగలదు, ఆర్థికంగా తను తానే మొబిలైజ్ చేసుకోగలదు అన్నది ఒక మెయిన్ టైటిల్. ఓకే. తర్వాత ఏంటి, ఇప్పుడు గనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తే ఇక్కడ భూముల విలువ పెరుగుతాయి. అప్పుడు దాన్ని ఆక్షన్ చేసో లేకుంటే లీజ్ కి ఇచ్చో లేకుంటే అవుట్ రైట్ గా సేల్ చేసో ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వడ్డీతో సహా చెల్లిస్తూ ముందు జరగబోయే అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ముఖ్యమైన నినాదం ఇందులో మీరు చూస్తారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వస్తుంటే ఇప్పుడు సుమారుగా ఈ ఒక 59 ప్రాజెక్ట్స్ కి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి సుమారుగా 37,000 కోట్లతో టెండర్స్ తర్వాత శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అందులో మీరు చూసుకుంటే ఏపీ సిఆర్డిఏలో 22 ప్రాజెక్టులు, తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 37 ప్రాజెక్టులు. వీటిలో మెయిన్ గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లడ్ మేనేజ్మెంట్, ఐ థింక్ హౌసింగ్ డెవలప్మెంట్, అర్బన్ ఎమ్యూనిటీస్, రోడ్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్, వాటర్ సప్లై, శానిటేషన్ వీటన్నిటికీ కలిపి చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడ భూముల విలువలు పెరుగుతాయి, ఆ తర్వాత దాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో మనం ఉపయోగించవచ్చు అన్నది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఒక వాదన. యాక్చువల్ గా మీరు చూసుకుంటే నవనగరాలు అన్న కాన్సెప్ట్ తో అమరావతి వచ్చింది. అవును సార్. నవనగరాలు అన్న కాన్సెప్ట్ తో వచ్చింది. ముఖ్యంగా గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ మరియు టూరిజం సిటీ, ఇవి 9 నవనగరాలు. ఇందులో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే నాలెడ్జ్ సిటీలో సుమారుగా 1,20,000 ఉద్యోగాలు సృష్టిస్తామని, తర్వాత ఎలక్ట్రానిక్ సిటీలో సుమారుగా 2,75,000 ఉద్యోగాలు, ఆ తర్వాత హెల్త్ సిటీలో 1,05,000 ఉద్యోగాలు, తర్వాత మీడియా సిటీలో 1,05,000 ఉద్యోగాలు. ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మీకు 2, 3, 4, 5 ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు ఇక్కడ సృష్టిస్తామన్నది ప్రధానంగా చెప్పడం జరిగింది. సో ఈ విధమైన దీంట్లో ఈ రోజు పేపర్ చూస్తే సుమారుగా ఔటర్ రింగ్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాంక్షన్ చేశారు. సుమారుగా ఇది 33,000 కోట్ల ప్రాజెక్టు. ఆ తర్వాత ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ చేయాలన్నది ఈ రోజు పేపర్ లో వచ్చిన ఒక అంశం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఇంతకు ముందు చూసుకుంటే మీకు అక్కడ రింగ్ రోడ్డు, తర్వాత వచ్చేసి ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చర్చించి ఆ తర్వాత ఈ టెండర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు టెండర్లు ఎంత శీఘ్రంగా పనిచేస్తాయి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు మీరు చూసుకుంటే 15,000 కోట్లు అన్నది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది. ఆ తర్వాత 11,000 కోట్లు మీకు హడ్కో నుంచి వచ్చింది. ఆ తర్వాత మొన్న కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్ర బడ్జెట్ లో సుమారుగా 6,000 కోట్లు. సో ఈ విధంగా చూస్తే ఒక 31 నుంచి 32,000 కోట్ల వరకు ఇప్పుడు ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. దానితో ఈ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయండి. ఇప్పుడు ఏంటంటే త్వరితగతిన ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం అన్నది ఒకటి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంతకు ముందు యాక్చువల్ గా మీరు 2014-19 చూసుకుంటే సుమారుగా 41,000 కోట్లకి టెండర్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా. కానీ 9,000 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. సో ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ కి ఏవైతే వారు ల్యాండ్ ఇష్యూ చేశారో ఇప్పుడు మోడీ గారు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా త్వరగా, అంటే ఆ ఆఫీసెస్ అన్ని ఇక్కడ ప్రారంభం అవడం ఇవన్నీ కూడా జరిగితే ఏమవుతుందంటే ఒక మూమెంట్ అన్నది వస్తుంది, మొమెంటం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వాల్యూస్ పెరుగుతాయి, ఆ తర్వాత బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తర్వాత ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతాయి. ఇవన్నీ ఆధారంగా అమరావతి అన్నది తిరుగుతుంది. సాధారణంగా ఏంటంటే మిగతా ప్రాంతాల్లో ఎలా జరిగేవంటే రాజధానులు గ్రాంట్స్ వచ్చేవి, బడ్జెట్ అలొకేషన్స్ వచ్చేవి, దాని నుంచి అక్కడ కట్టేవారు. అవును. కానీ ఇంత పెద్ద పెట్టున క్యాపిటల్ అన్నది ఎక్కడా లేదు. మీరు 3 తీసుకున్న డెహ్రాడూన్ తీసుకోవచ్చు, లేకుంటే నయా రాయ్పూర్ తీసుకోవచ్చు, ఆర్ మీరు ఇక్కడ జార్ఖండ్ కున్న రాంచీ తీసుకోవచ్చు. అక్కడ ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అన్న కాన్సెప్ట్ లేదు.
ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ కి ముఖ్యంగా నయా రాయ్పూర్ లో కొంత ప్రాంతాన్ని వాళ్ళు ఆ విధంగా డెవలప్ చేశారు. అయితే 9,000-10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాను. సార్ ఇది ఒక కొత్త కాన్సెప్ట్. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించడం అంటే ఇది ఒక ఛాలెంజ్. ఆ తర్వాత వచ్చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేయడం అన్నది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు అమౌంట్స్ పే చేస్తున్నారు. కొత్తగా మరి ఒక 30-40 వేల ఎకరాలు కూడా మళ్ళా ల్యాండ్ పూలింగ్ చేస్తాము. అందులో ప్రధానంగా 5 నుంచి 6 వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఆ తర్వాత క్రికెట్ స్టేడియం కి, ఇలాంటి వాటికన్నీ ఖర్చు అవుతాయి. సో ఆ విధంగా వెళుతున్న సందర్భంలో ఇక్కడ త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత ఇక్కడికి పెట్టుబడులు ఆకర్షించడం అన్నది చాలా ముఖ్యమైనది. నేను నిన్న కూడా మాట్లాడాను. పెట్టుబడులు ఆకర్షించడం దానికి మనం రాయితీలు ఏమిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. అంటే నేను ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ కట్టాను, సెక్రటరియట్ కట్టాను, లేకుంటే అసెంబ్లీ కట్టాను కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టంటే రావు. బేసిక్ గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇన్సెంటివ్స్ మీరు ఇవ్వండి. ఈ ప్రాంతంలో గనక మీరు మీ పరిశ్రమ తీసుకొస్తే మేము ల్యాండ్ అన్నది 30-40 సంవత్సరాల లీజులో ఇస్తాము, లేకుంటే మీకు ఈ విధమైన రాయితీలు ఉంటాయి, ఎటువంటి రెడ్ టేపిజం లేకుండా సింగిల్ విండోలో మేము అన్ని పరిష్కరిస్తాము. ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే గుజరాత్ మోడీ గారు సీఎం గా ఉన్నప్పుడు యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ లోనే రిసీవ్ చేయడానికి వీళ్ళందరూ సెక్రటరీలు వెళ్ళేవారు. వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ ఒక రోజులో శాంక్షన్ మొత్తం అయిపోయాయి. సో ఆ విధంగా మీరు చూసుకుంటే అక్కడ అభివృద్ధి జరిగింది. సో అటువంటి ఒక ప్రణాళిక మనం ఆలోచించాలి ఎప్పుడు. ఆ విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలి. చేసి దీన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ వెళుతూ ఉండాలి. అది చాలా ప్రధానం. తర్వాత ఎలాగా మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమైనా ప్రకటిస్తారా? నేను ఇంతకుముందు మాట్లాడినట్టు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ ఏదైతే ఉందో, టెక్నికల్ సిటీ అంటే గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో డోలేరాలో, దానికి సంబంధించిన అటువంటి ఏమన్నా కన్సెషన్స్ మనం తీసుకోగలమా? అక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు, జిఎస్టి రాయితీలు ఇచ్చారు, క్యాపిటల్ గెయిన్స్ రాయితీలు ఇచ్చారు. ఇలా రకరకాల కన్సెషన్స్, డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవ్వబోయే ఈ మన స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా మిగతా ఎక్కడో మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ ని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దాని మీద క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండవన్నది ఉన్నది. సో ఇటువంటి రకరకాల వ్యూహాత్మకమైనవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి వారిని ఈ విధమైన రాయితీలు, స్పెషల్ రాయితీలు ఎవరిని ఇస్తే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కావలసింది ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అది చాలా ప్రధానమైన అంశం. తర్వాత సుమారుగా 7 లక్షల ఉద్యోగాలు మీరు రేస్ చేయాలి. అంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ, నాలెడ్జ్ సిటీ అంటే ఈ కాలేజెస్ పెట్టేవాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ సిటీ అంటే ఇక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ హబ్స్ ఇలాంటివి తయారు చేయడం, హెల్త్ సిటీ అంటే చాలా పెద్ద పెట్టున ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి. దానివల్ల ఏంటంటే ఎకానమీ అన్నది ఈ ఒక సైకిల్లో పడుతుంది. సో ఈ విధంగా చేయాలి. దానికోసం ఇప్పుడు సుమారుగా 58 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు అన్ని చోట్ల. అంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా సోలార్ ఈ ఎనర్జీ కావచ్చు, వీటన్నిటి ద్వారా తయారు చేస్తున్నారు. సో దీనితో పాటు సైమల్టేనియస్ గా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా జరుగుతుందని నేను అనుకుంటాను ఖచ్చితంగా. సో అది జరగాలి అన్నది నా రియాక్షన్ సతీష్ గారు.